సార్ నమస్తే సార్, రేవంత్ రెడ్డి సార్ నమస్తే. 2,000 పింఛన్కి 4,000 ఇస్తానన్నావు. ఆడోళ్ళకు ఒంటరి మహిళలకు 2,500 ఇస్తానన్నావు. ఇప్పుడు బస్సు ఎక్కేది ఉద్యోగస్తుల భార్యలే బస్సు ఎక్కేది. ఈ లేబర్ వాళ్ళు భార్య బస్సు ఎక్కుతాంలే, నాటే పోతుంది, పత్రికల్లో పోతుంది, కూలి చేసుకొని పోతుంది. నువ్వు బస్సు పిరిగిచ్చింది ఉన్న భార్యలకే. నువ్వు ఇచ్చిన మాట తీయలేదు, రుణమాఫీ లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, రుణమాఫీ లేదు, ఏం లేదు. మా బతుకు బస్ స్టాండ్ చేసినావు. కేసీఆర్ ఉన్నప్పుడు గుట్టలు పట్టుకొని రాళ్ళు పట్టుకొని నీళ్లు ఊరికి రోడ్డు పట్టుకొని నీళ్లు తీసిండు. అందులో నువ్వు ఒక పావుల పైసల పని చేస్తాం లేదు. నువ్వు రుణమాఫీ ఇస్తున్నది ఇంట్లో 3 ఉన్నారా 4 ఉన్నారా చెట్టు పెడతావు. ఉన్న రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మొత్తం రుణం ఖతం చేసిండు. మీరు ఏం రుణమాఫీ చేస్తారు సార్? ఇది మా రైతులకు గోసా పుచ్చుకుంటారు. బుక్కెన్ నీళ్లు దాగి ఎండల వానల బుక్కెన్ నీళ్లు దాగి గోసపడతావు. నువ్వు ఏమో కాంగ్రెస్ ప్రభుత్వం, ఏది లంగ పరుగుతాం. కాంగ్రెస్ ప్రభుత్వమే లంగ పరుగుతాం. ఏం చేసినావు? పాలమందం చేయలే. నేను రుణమాఫీ చేసిన ఎడ చేసినావు? నువ్వు రుణమాఫీ చేసింది 1,000 మందికి లేదు. 2 రూపాయల మంది అట్టే రోడ్డు మీద పడి మోసా చేస్తారు. రైతులంతా తలకాయ కొట్టుకొని మందు దాగి చచ్చే ఓబులో ఉన్నారు. ఈ ప్రభుత్వం